రేపు నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అక్కడే రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. పామాయిల్ సాగును ప్రతి రైతు తెలుసుకోవాలన్నారు మంత్రులు. గత ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అట్టర్ ఫెయిల్యూర్ అని అన్నారు. ఆర్థిక భారం ఉన్నా టైంకి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి పేదింటి కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు మినిస్టర్స్. రేపు సిద్దిపేట జిల్లా నర్మెటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం రేవంత్. అక్కడే రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ప్రతి రైతు రేపు నర్మెటకు తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు. పామాయిల్ సాగు గురించి ప్రతి రైతు తెలుసుకోవాలన్నారు. రైతుకు నష్టాలు ఉండవు కాబట్టే పామాయిల్ సాగు చేయాలని కోరుతున్నామన్నారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ దేశంలో ఎక్కడా లేదన్నారు మంత్రులు. మాకు కష్టాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి తప్పుల వల్ల అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా ఉందో, ఎన్ని బాకీలు పెట్టిపోయారో భగవంతుడికి తెలియాలి. 8.5 లక్షల కోట్ల అప్పు, దానికి మిత్తి అసలు 7,000 కోట్లు ప్రతి నెల కట్టాలి. పామాయిల్ పంట ఏ దేశంలోనైనా పండుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాళేశ్వరం ఉండటం వల్లే పామాయిల్ పండుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అనడం మూర్ఖత్వమేనన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ తామే కట్టామని హరీష్ డబ్బా కొట్టుకోవడం సరికాదన్నారు. చేసిన పనులు ప్రజలకు చెందుతాయని, నేతలకు కాదన్నారు తుమ్మల. చెన్నూరులో పర్యటించిన మంత్రి వివేక్ మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను మహారాణులను చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన ప్రతి మైనార్టీ కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ మైనార్టీలను పట్టించుకోలేదన్నారు వివేక్. పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి వివేక్. 2.5 సంవత్సరాలు అయిపోయింది ఓడిపోయి, కానీ వాళ్ళందరికీ ఇప్పుడు కూడా అదే నషానాడు ఉన్నారు. ఇది మేము శాంక్షన్ చేయించడం 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నారు. ఎవరో ఆపలే వాళ్ళకి. కానీ అప్పుడు మైనారిటీసు వారికి కుట్టు మెషిన్లు ఇవ్వడము ఈ ఆలోచన రాలేదు. చెన్నూరు టౌన్లో కూడా అన్ని చోట్ల సీసీ రోడ్స్, డ్రైన్స్, మహీంద్రమ్మ ఇల్లులు ఇవ్వడము, అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటి నల్ల స్కీము, ఇవన్నీ కూడా కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కళ్యాణ లక్ష్మి చెక్కులను సరైన సమయంలో ఇస్తే పెళ్లిళ్ల కోసం పేదలు చేసిన అప్పులు తీరుతాయన్నారు మంత్రి వాకిటి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి వాకిటి ఆత్మకూరులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఉద్దేశం ఒకటే, 9 సార్లు ఇవ్వడంలో 2 నెలలు అంటే పేదోని డబ్బు వాడు చేపలు తెచ్చుకుని ఉంటాడు, ఇంటి పక్కలతో తీసుకుని ఉంటాడు, లేకపోతే ఏదైనా మాట ఉన్న కాడ తెచ్చుకుని ఉంటాడు. ఆ మాటని తొందరగా ముట్టించుకుంటే మళ్ళీ డబ్బు పుట్టేటువంటి పరిస్థితులు. మనం ఇచ్చే సాయం కూడా సరైన పద్ధతుల్లో సరైన సమయంలో ఇవ్వడం వల్లనే వాళ్ళకు ఒక లాభం చేకూరుతుంది. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిరిసెనగండ్ల శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం దగ్గర 2 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి జూపల్లి. దాని ప్రతిరూపమే ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి దక్షిణ భద్రాదిగా పేరుగాంచిన స్థలం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి దేవాలయ అభివృద్ధి కోసం, భక్తుల అవసరం కోసం అన్ని రకాల ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారు. నల్లగొండ జిల్లా అప్పాజిపేట గ్రామంలో పర్యటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2-వీలర్పై తిరుగుతూ బ్రాహ్మణ వెల్లంల నుంచి వచ్చే కాలువలను పరిశీలించారు. సాగుకు నీళ్లు అందుతున్నాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. తమది రైతు ప్రభుత్వం అన్నారు మంత్రి కోమటిరెడ్డి. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. సర్పంచుల సూచనల ఆధారంగా మిషన్ భగీరథ సేవలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థపై హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. వీడియో కాన్ఫరెన్స్ లో సర్పంచుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్థానిక నీటి వనరులను బలోపేతం చేస్తే దీర్ఘకాలికంగా నీటి లభ్యత పెరుగుతుందన్నారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకు వెళ్లి సర్పంచులు చెప్పిన సమస్యలను పరిశీలించాలన్నారు సీతక్క. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 1 నుండి 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలపై ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ 1916కు ఫిర్యాదు చేయొచ్చన్నారు మంత్రి సీతక్క.